సో పిల్లలలో నరాలు గానీ, బ్రెయిన్ గానీ అది ఎమర్జెన్సీగా మనం ఎలాగా గుర్తించాలి? ఇందాక నేను చెప్పినట్టండి ఏ ఫిట్స్ అయినా సరే అది ఎంతసేపు వచ్చినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేరెంట్స్ వస్తుంటారు, సార్ నిన్న ఒక 5 నిమిషాలు ఫిట్స్ వచ్చాయంటారు, అయినా ఇంట్లో ఉంచేస్తారు. సో అలా ఎప్పుడు చేయకూడదండి. 1 నిమిషం వచ్చినా 30 సెకండ్లు వచ్చినా ఏ ఫిట్స్ అయినా సరే అది ఎమర్జెన్సీ. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లల్లో చూసేది ఫిట్స్. అలా కాకుండా ఇంకేదైనా అసలు అబ్నార్మాలిటీ అంటే ఏంటి ఏదో చాలా ఇంటెలిజెన్స్ ఎవరంటే మదర్స్ అండి. మదర్స్ నెలల పిల్లల్లో చాలా స్పెసిఫిక్గా ఉంటారు. వీడు రోజు ఉన్నట్టు లేడు లేదా రోజు ఉన్నట్టు లేడు అని ఫస్ట్ గమనించేది మదర్సే. కామన్గా నెలల పిల్లల్లో కానీ లేదా పిల్లల్లో కానీ ఎప్పుడు మనం నరాలకు సంబంధించిన అబ్నార్మాలిటీ గుర్తుపట్టేది ఎలాగా అంటే, ఒకటి యాక్టివిటీ, అంటే రోజు ఆడుకునేవాడు ఇవాళ ఎక్కువ మగతగా ఉంటున్నాడు, మగతగా ఉంటే ఎక్కువ పడుకుంటున్నాడు, లేదా రోజు ఫుడ్ ఈ టైంకి తినేవాడు ఆ టైంకి కూడా ఎక్కువ పడుకుని పోతున్నాడు, అసలు ఫుడ్ మీద వాటర్ మీద ఇంట్రెస్ట్ లేకుండా. 2 ఏదైనా దెబ్బ తగలటం, ఆల్టర్డ్ సెన్సోరియం అంటారు. ఆల్టర్డ్ సెన్సోరియం అంటే రొటీన్కి ఏదైనా భిన్నంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ పడుకోవటం నేను చెప్పినట్టు, లేదా ఎక్కువ ఇరిటబుల్గా ఉండటం. అంటే ఇప్పుడు నెలల పిల్లలు అయితే వాళ్ళు పడుకోరు లేదా ఇరిటబుల్గా ఉంటారు, అంటే ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. క్రయింగ్, వాళ్ళెవరు అన్కన్సోలబుల్ ఆర్ ఇన్కన్సోలబుల్ క్రై అంటారు. సో ఆ క్రయింగ్ కంటిన్యూస్గా ఎవరు కన్సోల్ చేయలేరు, ఫీడింగ్ ఇచ్చినా కూడా ఆగరు. అలాంటప్పుడు కానీ, లేదా ఫిట్స్ రావటం కానీ, లేదా ఏదైనా అనుకోని విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలు ఒక చెయ్యి వైపు వాటిని తగ్గించేయటం, మొత్తం బాగానే ఉంటుంది, 2 కాళ్ళు లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ బాగానే వాడతారు, లేదా రైట్ లెగ్ వాడతారు, ఒకవైపు అంతా వాడరు, దాన్ని హెమిపారసిస్ అంటారు. అదొకటి అబ్నార్మల్. ఆర్ కొంతమంది పిల్లలకి జీబీ సిండ్రోమ్ అంటారు. పిల్లల్లో కామన్గా చూసే ఇంకో అబ్నార్మాలిటీ జీబీ సిండ్రోమ్. జీబీ సిండ్రోమ్ అంటే ఏంటంటే, మనకి నరాలు చచ్చిపడిపోవటం వల్ల ఒక్కొక్క మజిల్ వాడకుండా తయారవుతూ ఉంటుంది. పిల్లల్లో ఇది కామన్గా న్యూ బోర్న్ కన్నా కూడా ఒక మంత్స్ బేబీస్ నుంచి ఆల్మోస్ట్ 18 years ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది, బట్ పిల్లల్లో ఎక్కువ ఉంటుంది. సో దీన్ని ఎలా గుర్తిస్తారు అంటే, అప్పటిదాకా పడుకున్నాం ఆర్ సడన్గా కొంతమంది మేము ఎలా చూసామంటే, రాత్రిపూట పడుకుంటారు, బట్ పొద్దున్న లేసేటప్పటికి కనీసం వాష్రూమ్ వెళ్దామన్నా లేవలేరు, చెయ్యి కదపలేరు, కాలు కదపలేరు. ఆర్ కొంతమందితో ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ కాళ్ళతో స్టార్ట్ అవుతుంది, కాళ్ళతో స్టార్ట్ అయ్యి మెల్లిగా అలా ఎసెండింగ్ పారాలిసిస్ అంటారు. అంటే కాళ్ళతో స్టార్ట్ అయ్యి పొట్టకి రావటం, ఛాతీకి రావటం, లేదా మెడకి రావటం, చేతులకి రావటం, ఇలా ఒక్కొక్క అవయవం ఆర్ ఒక్కొక్క పార్ట్ కూడా ప్యారలైజ్ అయిపోతూ ఉంటుంది. దీన్నే జీబీ సిండ్రోమ్ అంటారు. ఇది కూడా చాలా ఎమర్జెన్సీ. ఎందుకు అంటే వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది. మనం సరైన టైంలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే పిల్లాడు మెరుగై నార్మల్ అయి ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ పిల్లల్లో ఎమర్జెన్సీ. సార్ అలాగే పిల్లలు పడిపోతూ ఉంటారు, దెబ్బలు తగులుతాయి, కొన్ని పేరెంట్స్ మటు ఆ లైట్ తీసుకుంటారు, ఇప్పుడు పర్వాలేదులే దెబ్బ అని కొన్ని మెడిసిన్స్ వాడతారు జనరల్గా, బట్ అది ఎమర్జెన్సీ అని మనం ఎలా గుర్తించాలి? దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఫ్యూచర్లో. సో ఏదైనా పిల్లల్లో ఫస్ట్ హై వెలాసిటీ ఇంజురీస్ అంటారండి. హై వెలాసిటీ ఇంజురీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బైక్ మీద నుంచి వెళ్తున్నారు, ఆర్ ఏదైనా కార్ యాక్సిడెంట్ అయింది, ఆర్ ఏదైనా వీడు నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరైనా బైక్తో వచ్చి గుద్దేశారు, సైకిల్తో వచ్చి గుద్దేశారు, ఆర్ వీళ్ళు నార్మల్గా ఉన్న ఏదైనా యాక్సిడెంట్స్, ఎనీ యాక్సిడెంట్స్, హై వెలాసిటీ ఇంజురీస్, లేదా పైనుంచి పడిపోయారు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడ్డారు, సెకండ్ ఫ్లోర్ నుంచి పడ్డారు, ఇవన్నీ కూడా హై వెలాసిటీ ఇంజురీస్. సో ఎనీ హై వెలాసిటీ ఇంజురీ ఇన్ చిల్డ్రన్ ఈజ్ సిగ్నిఫికెంట్. అంటే ఇప్పుడు నేను చెప్పినవి ఏవైనా సరే, యాక్సిడెంట్స్ కానీ, పడిపోవటం కానీ, ఆర్ బిల్డింగ్ మీద నుంచి పడటం, ఇవన్నీ కూడా ఎమర్జెన్సీసే. సో వెంటనే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. అలాంటి టైంలో నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? నెగ్లెక్ట్ చేస్తే అండి, ఒకటి ఈ ఇంజురీ వల్ల మనకి ఎక్కడ ఇంపాక్ట్ ఏంటి అంటే, తలకి తగిలిందా, కాళ్ళకి తగిలిందా, వీటన్నిటి వల్ల డిఫరెంట్ ఇంజురీస్ జరుగుతాయి. సో ఇప్పుడు తలకి తగిలింది, తలలో తగిలినప్పుడు మనకి బ్లీడింగ్ అవటం, తలలో బ్లీడింగ్ అవటం, లేదా తల బోన్ ఫ్రాక్చర్ అవటం, లేదా మామూలు ఎముకలు ఫ్రాక్చర్ అవటం, లేదా బ్లంట్ ఇంజురీస్ అంటారు పొట్టకి. సో అలాంటప్పుడు ఏంటంటే సడన్గా లోపల బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది, మనకు అది తెలియదు. సో ఈ డ్యామేజెస్ జరిగి సడన్గా మన చేతులు దాటిపోయిన తర్వాత హాస్పిటల్కి వస్తుంటారు. అందుకు ఎప్పుడైతే తగిలిందో వెంటనే హాస్పిటల్కి వచ్చి మనకి సరైన స్కాన్స్ అవన్నీ చేసుకొని, అసలు యాక్చువల్లీ పిల్లలు బాగానే ఉంటే మేము స్కాన్స్ కూడా చేయం, బట్ ఏవైతే ఇంజురీ బట్టి ఆర్ కొన్ని గ్రేడింగ్ ఉంటుంది, సివియారిటీ, ట్రామా గ్రేడింగ్ అంటారు. సో ఆ గ్రేడింగ్ బట్టి మాత్రమే స్కాన్ చేయాలా, స్కాన్ అక్కర్లేదా, ఇవన్నీ క్లినికల్గా చూసి ఎమర్జెన్సీ రూమ్లో డిసైడ్ చేస్తాం. అందుకు అసలు ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో, అదే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా నడుస్తున్నాడు,
ఆర్ నార్మల్గా ఏదైనా చిన్న స్టూల్ నుంచి పడ్డాడు, అవును. ఇవన్నీ అప్పుడు కూడా పర్వాలేదు. యాంటీబయాటిక్స్ తో అయిపోతుంది. యాంటీబయాటిక్స్ అక్కర్లేదు, పెయిన్ కిల్లర్స్ చాలు. పెయిన్ కిల్లర్స్ చాలు, కొంచెం వాపు తగ్గడానికి ఏదో మెడిసిన్ ఇస్తాము, అది తగ్గిపోతుంది. బట్ అలా కాకుండా ఏ హై వెలాసిటీ ఇంజురీ అయినా, ఇప్పుడు నేను చెప్పిన వెలాసిటీ ఇంజురీస్ ఏవైనా సరే, ఏ యాక్సిడెంట్స్ అయినా, ఏ బిల్డింగ్ నుంచి పడిపోవటం ఆర్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోవటం ఇలాంటివైనా, ఆర్ అట్లీస్ట్ బైక్ నుంచి పడటం, ఇవన్నీ కూడా వెంటనే ఎమర్జెన్సీ రూమ్కి రావాలి. ఆర్ ఇలా పడ్డ తర్వాత పిల్లాడికి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న స్టూలే అనుకుందాం, ఆర్ బెడ్ అనుకుందాం, కామన్గా వచ్చే ఇంజురీస్ బెడ్ మీద నుంచి పడిపోవడం. సో బెడ్ మీద నుంచి పడ్డ తర్వాత ఆర్ ఏదైనా హైట్ నుంచి పడ్డ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్స్ వచ్చాయి, వెంటనే రావాలి. తలనొప్పి, పిల్లాడికి ఏమన్నా తలనొప్పి కొంతమంది పెద్ద పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ 7 years 6 years వాళ్ళు తలనొప్పి చెప్తారు. సో తలనొప్పి ఏమైనా ఉందా, ఎనీ వాంతులు, ఒక్క వామిటింగ్ అయినా సరే వెంటనే హాస్పిటల్కి రావాలి, అది ఎంత హైట్ అయినా సరే. ఓకే. సో పిల్లాడు పడ్డ తర్వాత వాంతులు అయ్యాయి, వాంతులు అయితే వెంటనే హాస్పిటల్కి రావాలి. ఎక్కడైనా చాలా సివియర్గా పెయిన్ చెప్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ పడ్డాడు బాగానే ఉన్నాడు అనుకుందాం, లేదా ఏదో నడుస్తూ సడన్గా మంచం ఇక్కడ తగిలింది, పొట్టకి తగిలింది, పొట్ట నొప్పి చెప్తున్నాడు. సో ఏదైనా సివియర్గా పెయిన్ చెప్పినప్పుడు కూడా వెంటనే హాస్పిటల్కి రావాలి. ఇందాక నేను చెప్పినట్టు వాంతులైనా, ఆర్ ఏదైనా సడన్గా పని చేయటం మానేసింది, అంటే బ్యాక్కి దెబ్బ తగిలిన తర్వాత ఈ చెయ్యి సరిగ్గా ఎత్తలేకపోతున్నాడు, ఆర్ కాలు సరిగ్గా ఎత్తలేకపోతున్నాడు, ఆర్ ఏ ఇంజరీలో అయినా కాలు చెయ్యి సరిగ్గా వాడట్లేదు, ఆర్ వాప్ వచ్చింది, సో అక్కడ ఏదైనా ఫ్రాక్చర్ జరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకురావాలి. నమస్తే అండి, నేను డాక్టర్ విశ్వతేజ, పిల్లల ఐసీయూ డాక్టర్, అపోలో హాస్పిటల్, విశాఖపట్నం. మెయిన్గా చెప్పేది ఏంటంటే అండి, పిల్లలకి సపరేట్గా డాక్టర్స్ ఉంటారు, పీడియాట్రిషియన్స్ అంటాం. సో పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ లెస్ దెన్ 16 years వరకు అట్లీస్ట్ పిల్లల డాక్టర్ చూపించడానికే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అనలైజ్ చేసే విధానం, లేదా పిల్లలు మెయిన్ ప్రాబ్లం పెద్దవాళ్ళకి అన్నీ చెప్పలేరు, నెలల పిల్లలు కానీ లేకపోతే అప్ టు 10 years కానీ. సో అలాంటప్పుడు చూసి బెటర్గా అసెస్ చేయడానికి పీడియాట్రిషియన్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సెకండ్ థింగ్ నేను చెప్పేది, పిల్లల్లో మన ఏరియాలో వైజాగ్, విశాఖపట్నం, లేదా విజయనగరం, అనకాపల్లి ఇటు సైడ్ అంతా కూడా ఎక్కువ అదర్ మెడికేషన్స్ ఇస్తుంటారు. అదర్ మెడికేషన్ అంటే చేదని కానీ, లేకపోతే అనాస మందులని కానీ, లేదా కరక్కాయ పట్టడం, లేదా ఇంకా ముక్కులో చెవిలో వాటిలో నూనె పోయటం, గ్రైప్ వాటర్ పట్టడం, ఇవన్నీ చేస్తుంటారు. దయచేసి అవన్నీ వాడొద్దండి, ఓన్లీ డాక్టర్స్ ఇచ్చిన మందులు మాత్రమే వాడండి. సెకండ్ థింగ్, పిల్లలకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది, లేదా ఇంకేదైనా చిన్న ప్రాబ్లమ్స్, జలుబు దగ్గు వచ్చాయి, అంతే కదా అని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళి మెడికల్ షాప్లో ఇచ్చిన మందులు తీసుకొని ఇష్టం వచ్చినట్టు డోస్ వేస్తుంటారు. బట్ ఎప్పుడు కూడా పిల్లలకి బరువు బట్టి మాత్రమే డోస్ ఇవ్వాలి, అది మీకు మీ పిల్లల డాక్టరే బెటర్గా చెప్తారు. సో పిల్లలకి ఏదైనా అయినప్పుడు పిల్లల డాక్టర్కి చూపించి ఆయన సలహా తీసుకొని దాన్ని బట్టి మందులు వాడండి.